చేశారని చెప్పి నేను ఇంకా ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నా. సో మేబీ ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది. సో ఎదుట లాయర్ అయితే ఎవరైతే ఉన్నారో కూడా ఆయన కూడా చాలా పోరాడడం జరుగుతుంది. బట్ షీ గాట్ వెరీ బ్యాక్గ్రౌండ్ చాలా ఎక్కువ ఉంది మంగళి గారికి. ఎందుకంటే సీఎం లెవెల్లో ఆమెకు బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఏం జరుగుతుందో మనం కూడా చూడాలి. అంత బ్యాక్గ్రౌండ్ ఎలా వచ్చిందంటారు? ఆమె వాయిస్ అలాంటిది అన్న. ఆమె వాయిస్, ఆమె సాంగ్స్, ఆమె ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన మెస్సీ వచ్చినప్పుడు కూడా మంగళి గారు సాంగ్స్ పెట్టడం జరిగింది స్టేడియంలో, మీరు చూసారు. సో ఆమెకి ఆల్రెడీ కొంచెం పొలిటికల్ కాంటాక్ట్స్ కూడా ఉండొచ్చు. సో ఆమెకి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. సో బట్ న్యాయం మాత్రం సామాన్యులకు జరగాలని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. ఏ సింగర్ కి రానటువంటి ఆరోపణలు కొన్ని మరి ఈ విధంగా మంగళి గారికి వస్తున్నాయి కదా, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అదే ఎప్పుడు కూడా మంగళి గారి మీద టార్గెట్ చేస్తుంటారు. మరి ఎందుకు నాకు అర్థం కాదు. ఒకసారి బర్త్డే పార్టీలో డ్రగ్స్ అని చెప్పి ఒక విషయం జరగడం జరిగింది. అండ్ తర్వాత ఇప్పుడు ఈ ఇష్యూ జరిగింది. సో ఎప్పుడు కూడా చిన్న చిన్న వాళ్ళని తొక్కేస్తారు అని చెప్పి కూడా కొంతమంది అంటుంటారు. బట్ షీఈ్ నాట్ ఏ స్మాల్ లేడీ, షీఈ్ ఎ వెరీ బిగ్ లేడీ. సో ఈమెను తొక్కడం కూడా ఏం లేదు. బట్ చూద్దాం, ఇక చట్టం తన పని తను తీసుకెళ్ళిపోతుంది అంటున్నారు.